తుదియా రక్షించబడింది. తర్వాత తుయితర ప్రాంతాల్లో ఏమైంది? సంఘము అంతే. ఆత్మ నడిపింపుని బట్టి వెళ్ళాలి. భక్ష్యంగా అదే చేశాడు. ఈ రోజు మనకు ఆత్మ నడిపింపు పోదామంటే ఎవడు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోవట్లా. నువ్వు చెప్పేది ఏంటి బజారు, మేము చెప్పింది చేయ అంటున్నారు. మేము చెప్పింది చేయండి, మేము అంతే. అన్నా కొంచెం మా మాటినే సేవకుడు పంపన్నా అంటున్నారు. ఎప్పుడో నువ్వు ఫోన్ చేసి, ఏ సేవకుడు కావాలా? మా మాటినే సేవకుడు పంపన్నా. ఈ మరలా పడతాడా నా సేవకుడు? బేకారు ఉన్నాడు ఈ సేవకుడు అంటే. దేవుడి చిత్తం ఉన్నవాడు బేకారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్నవాడు ఒక సేవకుడు అన్నాడు. తమ్ముడా మనకి ఎందుకు తమ్ముడా, ఎవడు మారటలా మనం చెప్తే. మరి ఏం చేద్దాం? ఎందుకు తమ్ముడు చప్పడా ఉంటా, అరిసి అరిసి మన ఆరోగ్యాలు పాడొద్దు తమ్ముడా, ఒక్కడ మాట ఏంటల్లా. అంటే ఇప్పుడు సేవకులకు సపోర్టు ఎక్కడి నుంచి అంటే హెబ్రోన్ నుంచి ఉండాల, హెడ్ క్వార్టర్ నుండి. హెడ్ క్వార్టర్లోనే దైవత్వం లేని వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏమి చేయలేము. కంచే చేను మేసింది. కొన్నిసార్లు దుష్ట పరిపాలన ఉన్నప్పుడు నీతిమంతులు కూడా ఏమవ్వాలి, అందరూ సైలెంట్గా ఉండాలి. అనే హెబ్రోన్లో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సేవకుడిదేంది, సేవకుడిదేముంది అంటున్నారు. ఒకప్పుడు సేవకులు అన్నా మీరు అన్న సంఘ పెద్దలే ఇప్పుడు ఏమంటున్నారు? సేవకులు ఏముందండి చెప్పింది మీరు కూడా వినాలా, మీరు మాలో ఒకరు, మీరు మాలో ఒకరు. మరి వాళ్ళ ఒకరు లేదు, మరి వాళ్ళెందుకు సేవకు రాలేదు? కాబట్టి దేవుని సేవకు వచ్చిన సేవకులకు హెబ్రోన్లోనే విలువ లేదు. ఒకప్పుడు అక్కడి నుంచే రమ్మన్నారు, ఇప్పుడు అక్కడే అయిపోయింది. హైదరాబాద్లో ఏదైనా ఆ కేసులు జరుగుతుంటే సేవకులను పెద్దగా పట్టించుకోరు. సేవకులుండి కూడా సేవ విధానాన్ని ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఫిలిప్ గారు దేవుని సేవకుడు, పెద్దోడు ఆయన. ఆయన ఉండే సేవకులకు విలువ లేకుండా చేశాడు. ఆయన ఉన్నప్పుడు ఏమి చేయలే, పోయేటప్పుడు కూడా ఒహోలియాబు బెసలేలు అన్నాడు. లాస్ట్ 2013 సంవత్సరంలో అక్టోబర్ నవంబర్ అనుకుంటా. ఆయన డిసెంబర్లో కాల్ టు గ్లోరీ. అయితే ఏం చెప్పాడు? అందరూ కలిసి పని చేసుకోండి అని చెప్పాడు. అందరూ కలిసి అంటే ఎవరు సహకరించాలా? ఆ మాట చెప్పలా. ఆ మాట ఆ మనుషుడి నోట్లో రాలా. దేవుని సేవకులు ఉన్నారు, వాళ్ళతో కలిసి చేసుకోండి, మీరు వారు కలిసి చేసుకోండి, సేవకుల మాట వినండి, ఒక్క మాట అనలా. ఇంకా జీటీ బెంజమిన్ చచ్చిపోయేటప్పుడు లాస్ట్ ఆడియోలో ఏమన్నాడు? నేను తప్పు చేశా, ఫిలిప్ గారి మాట వినలా, సేవకుల మాట వినాలా, సేవకుడి మాట నేను కాదన్నాను. ఆయన పశ్చాత్తాపడ్డాడు, కానీ ఈయన ఏమీ లేదు. సేవకుడుగా ఉన్న వ్యక్తే సేవకులకు సపోర్ట్ చేయకపోతే ఇంకెవడు చేస్తాడండి? అగస్టిన్ గారు ఆయన సేవకులు సపోర్ట్గా మాట్లాడేవాడు. అందరి ముందు సేవకుని తిట్టేవాడు కాదు. రూమ్లో సేవకుని గద్దిస్తాడు, ఓపెన్లో విశ్వాసులను గద్దించేవాడు. వాళ్ళు అడిగేవాడు విశ్వాసులు ఏమని, నువ్వు రక్షించబడ్డావా? నేను సంఘ పెద్దను అంకుల్. అరే రక్షించబడ్డావా? నేను సంఘ పెద్ద. అరే ముందు చెప్పనేవాడు, వాడితో ఒప్పించేవాడు. రక్షణ పొందా, ఎప్పుడు బాప్తీసం, రైట్. అని గుడికి వెళ్తున్నావా? మరి నీ భార్య వస్తుందా, నీ పిల్లలు వస్తున్నారా మందిరానికి? దశంభాగం తీస్తున్నావా, సువార్తలు ఉంటున్నావా? ఈ అన్నడిసరికి వాడికి నట్లు బోల్ట్ ఏమైనట్టు అవుద్ది. దశంభాగం తీస్తున్నావా, సువార్తలు ఉంటున్నావా? ఈ అన్నడిసరికి వాడికి నట్లు బోల్ట్ ఏమైనట్టు అవుద్ది. ఊడిది లూజ్ అయ్యాయి. చల్లనాడు వెళ్ళిపోదాం, ఆ జీటీ దగ్గర పోదాంపా అనేవాళ్ళు కొంతమంది. ఏమన్నా జీటీ దగ్గర పోదాం, ఈ అగస్టిన్తో మనకు కాదు అనేవాళ్ళు. ఏం కాదు చెప్పండి అనేవాడు. ఆయన మూల కూర్చొని అన్నా ఇట నేను లెటర్ తెలిపోండి అనేవాడు. అక్కడేమో ఈయన వద్దంటే ఆయన ఇచ్చేవాడు. ఏం చేయాలి? అట్లా అయింది. కాబట్టి ఈ రాను ఏమైందంటే సేవకుడు అనే పదానికి విలువ తగ్గింది, సేవకుడు అనే పదానికి సహకరించేవారు కూడా తగ్గిపోయారు. విచిత్రం ఏంటంటే సేవకులకు ఏం చేయట్లా లేదు. సేవకులు పెద్ద సేవకులు ఎప్పుడే కానీ బాగా వినండి, అందరూ అనేది కొంతమంది మన యోగక్షేమాలు కోరరు వాళ్ళు. ఏమయ్యా బాగున్నావా, 3 పూటలు తింటున్నావా, నీ భార్య పిల్లలు బాగున్నారా, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకుంటున్నారా అని ఏ సేవకుడు అడిగాడు మిమ్మల్ని ఎప్పుడైనా? ఎవరైనా అడిగారా? అడగరు. మనకి ఏ క్యాన్సర్లో పోయే రోగాలు వస్తే అప్పుడు ఫోన్ చేసి బాగున్నావా, ధైర్యంగా ప్రభు సాయం చేస్తాడు అంటారు. ఏ పోయే రోగాలు వచ్చినప్పుడు మామూలు టైంలో వస్తే ఏం సపోర్ట్ ఉండదు. మళ్ళీ ఎప్పుడు చేస్తారు మరి మనకు? ఏదా నువ్వేదో నిష్ఠోజన చేస్తున్నావు అంటే ఫోన్లు వస్తున్నాయి, ఎక్కువ జాగ్రత్తగా ఉండు. ఈ ఫోన్లు వస్తాయి మనకు. నువ్వే కంప్లైంట్ చెప్తున్నారు, వాళ్ళు ఏమైనా కంప్లైంట్లు చెప్తున్నారు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే చేస్తున్నావు? అదే మనకు బాగాలేకుండా ఉన్నాం, కరువులో ఇరుకు ఇబ్బందుల్లో. తిన్నావా,
పిల్లలు ఎట్టున్నారు, స్కూల్ ఫీజులు కట్టుకున్నావా, ఇవి చెప్పేవాళ్ళు లేరు. ఇంకా మీ పిల్లల్ని ఎందుకు ఆడ చదివించుకోవాలా, మీ పిల్లల్ని ఇక్కడ నుంచి చదివించుకోవాలి అంటున్నారే కానీ చదివించుకొని అనేవాళ్ళు ఎవరున్నారు? అది ఎట్లా ఉందంటే సేవకుల పిల్లలు చిరిగిపోయిన బట్టలు వేసుకోవాలా, సేవకుల పిల్లలు మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలంట. మనమే వాళ్ళ పిల్లలు అమెరికా పోయి చదువుకోవాలి ప్రభు, ఇంగ్లాండ్ పోవాలయ్యా, ఉక్రెయిన్ పోవాలయ్యా, రష్యా పోవాలయ్యా. మనం ప్రార్థనలు చేస్తాం రాత్రుల పూట. మన పిల్లల క్షేమం ఒక్కడు చూడడు. సేవకుల పిల్లల క్షేమం సేవకులే చూసుకోవాలా. కొన్నిసారి సేవకుల పిల్లలకు మధ్యాహ్నం బండి నుంచి వచ్చి అన్నం లేకుండా అడిగి, లేదంటే అట్టనే మళ్ళీ పుస్తకాలు తీసుకొని స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఉన్నారు, సేవకుల పిల్లలు. అలాంటి పరిస్థితుల్లో సేవకులు ఉంటారు. ఒకసారి అరవిందం గారు దగ్గరికి వచ్చాడు ఒక ఆయన. వస్తే ఆతిథ్యం ఇచ్చాడు. దాంట్లో ఉప్పు లేదు, గుడాలేమో ఉడకబెట్టించాడంటే అరవిందం అన్న. అలాగే అరవిందం అన్నకి ఇంట్లో తినడానికి ఏమి లేదు అప్పట్లో. ఉన్నది ఉడకబెట్టించాడంట. ఏం బదర్ ఉప్పు లేకుండా ఇచ్చావు అన్నాడంట సీరియస్గా. అప్పుడు దొరికాడు మనోడు. సేవకుడు ఏం తిన్నాడు నీకు తెలుసా అన్నాడంట అప్పుడు ఆయన. ఆ దెబ్బకి మనోడికి దిమ్మ తిరిగింది. తర్వాత తెచ్చిచ్చాడు ఏదో అంటారు. అంటే దేవుని సేవకులను ఆదుకునేవాడు ఎవరు? దేవుడు. ఏ మనుషుడు మనల్ని ఆదుకోలేడు. ఒకవేళ సాయం చేసినా జీవితకాలం అంతా చెప్పుకుంటారు. అమావాస్యలకు అరసలు పెట్టాం, పున్నానికి పునుగులు పెట్టాం, మీకు గుడ్డలు పెట్టాం, మీకు కృతజ్ఞత లేదు, ఇలా అంటారు. అందుకొరకే సేవకుడు ఎక్కడ పొందినా కానీ దేవుని నుండి పొందాలా. ఒకసారి ఒక సంఘాన్ని వెళ్ళిన తర్వాత వాళ్ళు సేవకుడు కావాలని వచ్చారు. తర్వాత నేను అక్కడికి వెళ్ళాను, సేవకుడు పంపించమని నన్ను పంపించారు. నాకు కూడా ఇష్టం లేకుండా వెళ్ళాను. ఒకరోజు తేడా వచ్చింది మాకు వాళ్ళకి నాకు. మేము అన్నట్టు మాట్లాడతాం, నిన్ను తెచ్చింది మేము, మా మాట వినవా అన్నాడు. ఇంకోసారి మాట్లాడబాకు, నువ్వు నన్ను తేలా, దేవుడు పంపిస్తే నేను వచ్చా. మీరు ఎబ్రోనికి వచ్చావు, ఎవరు కావాలని వచ్చావు? సేవకుడు కావాలని వచ్చావు, నన్ను కావాలని రాలేదుగా అంటే ఆలోచన చేస్తున్నాడు. ఇక అంటే నన్ను కనుక వాళ్ళు తెచ్చుంటే ఏం చేసేవాళ్ళు? వాళ్ళ చేతుల కీలు బొమ్మలాగా అంతే. ఇప్పుడు ఎవరైనా పోవటం, వాళ్ళ నచ్చిన సేవకుని తెచ్చుకోవటం, సిట్టు స్టాండు వాక్, సిట్టు వాక్ స్టాండ్, కూర్చోవాలి, లేవమంటే లేవాలి, నడవమని నడవాలా. ఇప్పుడు ఎబ్రోన్ సహవాసంలో దైవికంగా ఈ అని చెబుతూ బాధపడతారు. ఎబ్రోన్ సేవకులేమో, పెద్ద సేవకులేమో ఎబ్రోన్లో నడిపించేవాళ్ళేమో నిర్మాతలు, మన సంఘాల్లో ఉన్న పెద్దలేమో దర్శకులు, మనం హీరోలం. గుద్దంటే గుద్దాల, కింద పడండి పడాలా, సర్దుకొని పోరాండి పోవాలా. అది మన ప్రజెంట్ కండిషను. వాడిని ఏడవరా అంటే ఆ సీన్, ఏడు సీన్ రా అంటే ఏడుస్తాడు, గుద్దురాని గుద్దుతాడు, 2 స్టెప్లు ఏంటి చేస్తాడు, కట్ ఓవర్ ఓకే అంటారు. అది ఇప్పుడు మనది పరిస్థితి. అదేమంటే ఒక పెద్ద సేవకుడు మనం ఏం చేద్దాం, అంతేముంది, వీళ్ళే మనల్ని ఫ్రీగా ఉంచటల్లా. వాళ్ళే చెప్తారు మన పెద్దలకు. ఇప్పుడు పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు కదా, వాళ్ళు మనకు తెలియకుండా మన సంఘాల పెద్దలతో మాట్లాడుకుంటున్నారు. అర్థమైందా? మన పెద్దలతో వాళ్ళ డీలింగ్స్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఆ డీలింగ్స్ పెట్టుకుని ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒకటే బదులుకుంటున్నారు. బదులుకొని ఒకసారి వాళ్ళు మాట్లాడతారు, అమాయకంగా నాకు ఇచ్చారు ఫోను. ఈయన చేసిన పెద్ద ఆయన వాళ్ళు అనుకొని, అదే నేను చెప్పే కదా అట చేయండి, నేను చెప్పే కదా అట చేయండి. నువ్వు ఏడవచ్చో ఎప్పుడు నుంచి అట చేయి అంటే మరి ఇక్కడ లోకల్ ఉన్న సేవకుడు ఏం కావాలా? మరి ఈయన అట చేయి మరి ఏం చెప్పాలిగా? లేదు. అదే మీకెందుకయ్యా ఇవన్నీ భారాలు, వాక్యం చెప్పుకోండి అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని సేవలో దేవుని సేవకులను ఆదుకునేవాడు దేవుడే, ఆరోగ్య అనారోగ్య పరిస్థితుల్లో. అయితే దేవుని సేవకులంగా మనమే జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం దేవుని ద్వారా పిలువబడ్డామా లేదా, దేవుడు చేయమన్నాడా లేదా, దేవుని చిత్తాన్ని బట్టి వెళుతూ ప్రార్థనలో, తర్వాత సువార్త సేవా పరిచయంలో దేవుని చిత్తాన్ని బట్టి మనం వెళ్ళాలి. ప్రతి దేవుని సేవకుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని ఉద్దేశం ఏమిటి? పౌలు గారు ఏమన్నాడు, నేను ఎవరిని సేవించుతున్నాను అన్నాడు. అని మరి అపోస్తల కార్యములు 27వ అధ్యాయంలో చెప్పాడు ఆయన, నేను ఎవరిని సేవించుతున్నా, గత రాత్రి ఆ ప్రభు నాకు కనపడి మీకు ఏ హాని జరగదు అని చెప్పాడు 27వ అధ్యాయంలో. తర్వాత దేవుని వాక్యంలో మనం గమనిస్తే అపోస్తల కార్యములు ఆయన 26:19 ఏమన్నాడు? 26:19 అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నేను
అవిధేయుడును కాను అని చెప్పాడు. ఎప్పుడు? 19లో. అయితే 16 నుంచి చదువుతూ వస్తే ఆయనను దేవుడు ఎందుకు పిలిచాడో ఆ లిస్ట్ ఇచ్చాడు. చూడండి 16 వచ్చిన అపోస్తలుల కార్యములు 26:16 త్వరగా. నీవు నన్ను చూసిన సంగతిని గురించి, నీ కనబడు సంగతిని గురించి, 1 పరిచారకుడు, 2 సాక్షి, నిలువుము, ఈ ప్రజల వల్లను అన్యజనుల వల్లను హాని కలగకుండా. అది పౌలు గారికి దేవుడిచ్చిన వాగ్దానం. ఇప్పుడు ఆయన ఏం చేయాలో చెప్తున్నాడు. ముందేమిచ్చాడు? వాగ్దానం. తర్వాత ఏమన్నాడు? చదవండి అయ్యా, చదవండి. ఇప్పుడు ఆయన రెస్పాన్సిబిలిటీ. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం